హాయ్ అండి. చికెన్ పికిల్, మటన్, ఫ్రాన్స్, ఫిష్ పికిల్ ఎప్పుడు ఇవే కాకుండా ఎగ్ పికిల్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎక్కువ మసాలాలు ఏం లేకుండా ఎగ్ పికిల్ని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చికెన్, మటన్, ఫిష్ పికిల్కి ఏ మాత్రం తీసిపోదు, సూపర్గా ఉంటుంది. ఒక బౌల్లోకి కారం, పసుపు, సాల్ట్, కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకొని తర్వాత ఎగ్స్ బ్రేక్ చేసుకొని మిక్స్ చేసుకున్నామంటే ఎగ్స్ లమ్స్ ఏం లేకుండా బాగా మిక్స్ అవుతాయి. ఎగ్ని ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నెలో స్టాండ్ పెట్టుకొని టీ గ్లాస్ అండ్ వాటర్ పోసుకొని స్టీమ్ లో 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకోవాలి. అచ్చం జున్నులా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. మంచిగా ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా, రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కారం వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకుంటే అంతేనండి, ఎగ్ పికిల్ రెడీ అయినట్టు. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.